సాక్ష్యం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అమ్మగారికి సాక్ష్యం ఇచ్చినందుకు వందనాలు. మరి సాక్ష్యం ఏంటంటే, దేవుడు నన్ను ప్రేమించి, నాకు పెళ్ళై 2.5 years అవుతుంది. పిల్లలు లేకపోతే ఎంతో బాధపడ్డాము నేను, నా భార్య. అమ్మ చాలాసార్లు ప్రేయర్ చేసినప్పుడల్లా దేవుడు మంచి బిడ్డనిస్తా అంటున్నాడు అని చెప్తుండేది. ఆ దేవుని పైన ఎంత విశ్వాసం పెట్టినాం మేము. అయితే ఒకరోజు అమ్మ ఇలా ప్రేయర్ చేస్తుండగా అమ్మ ఏమన్నదంటే, నీ గర్భఫలం దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ప్రతిష్ఠించుకోమంటున్నాడు, అప్పుడైతేనే దేవుడు ఇస్తాడంట. అంటే నేను అప్పుడు ఆ క్షణమే ఇక్కడే నేను, నా భార్య కూడా ప్రతిష్ఠించుకున్నాము. దేవాది దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కూడా మరి ఆ యొక్క ప్రెగ్నెన్సీ నుండి ఇప్పటి వరకు కూడా మరి తోడుగా ఉండి మంచి బిడ్డను నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మరి అమ్మ ఎన్నోసార్లు ప్రేయర్ చేసి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇట్టి సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి 2 years పిల్లలు లేక ఎంతో బాధపడతా ఉన్నప్పుడు దేవుడు ఇస్తానని చెప్తున్నాడు, కానీ వెంటనే డోర్ ఓపెన్ చేయలేదు. కానీ ఎప్పుడైతే నాకు ప్రతిష్ఠించుకోమన్నప్పుడు వాళ్ళు ప్రతిష్ఠించుకున్న తర్వాత అదే నెల, 2వ నెల, నెక్స్ట్ వీక్నే వారు కన్సీవ్ అయ్యారు. దేవునికి చూసారా, దేవునికి ప్రతిష్ఠించుకుంటే ఎంత గొప్ప కార్యం జరిగిందో. దేవుడు గొప్పవాడు. దేవుడు చెప్తున్నాడు, ఆ పాపను ఒక ప్రవక్తనిగా దేవుడు చేయబోతున్నాడు. నేను మీ పాప కొరకు ప్రార్థించాను, అయితే చాలా ఆశీర్వాదకరంగా ఉంది. గొప్ప ప్రవక్తనిగా దేవుడు ఆమెని ప్రతిష్ఠిస్తున్నాడు. దేవుడు మీ పాపని, మీ సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.